హాయ్ అండి. ఈరోజు వీడియో పఫ్ హ్యాండ్స్ అండి, అదే బాహుబలి హ్యాండ్స్ అంటారు కదా, అవి సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో నేను మీకు కటింగ్ చేసి చూపిస్తానండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే హ్యాండ్ కింద లెవెల్గా కట్ చేసుకోవాలండి. కింద కుట్టికి ఒక పావించు ఖర్చు వదులుకోవాలి. ఇది పైన కుట్టికి ఒక పావించు ఖర్చు వదులుకోవాలండి. హ్యాండ్ హైట్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. 10 ఇంచెస్ ఇటు కింద వైపు వచ్చేసి 7 పెట్టుకోవాలండి. పైనుంచి కిందకి హ్యాండ్ సేఫ్ ఇచ్చేసుకొని ఇక్కడ నుంచి హ్యాండ్ లూజు, నెక్స్ట్ పైన చంక వరకు లూజు ఎంత ఉందో కొలుచుకొని మార్క్ చేసుకోవాలండి. పైన చంక లూజ్ వచ్చేసి 7.5 ఉందండి. కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 ఉంది. ఈ కింద హ్యాండ్ నుంచి కింద మార్క్ నుంచి పై మార్క్కి స్ట్రైట్గా లైన్స్ గీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చుకి వదులుకోవాలండి. ఒకవేళ టైట్ అయితే ఎక్స్ట్రా కుట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు లెవెల్గా హ్యాండ్ షేప్ కట్ చేసుకుందామండి. వెరీ సింపుల్ అండి. పఫ్ హ్యాండ్ నార్మల్ హ్యాండ్ లాగే లైనింగ్ కట్ చేసుకోవాలి. లైనింగ్ నార్మల్ హ్యాండ్లా కట్ చేసుకోవాలి. క్లాత్ వచ్చేసి పఫ్ హ్యాండ్గా కట్ చేసుకోవాలి. ఇది హ్యాండ్ ఫ్రంట్ వైపు వచ్చేసి లోతుగా ఉండాలి కదండి, ఒక 1/2 ఇంచు డౌన్ కట్ చేసుకోవాలండి. మార్క్ చేసుకొని ఇది ఫ్రంట్ అని మనకు తెలియడానికి చిన్న డాట్ పెట్టుకోవాలి. ఇది ఇక్కడ కుట్టు వేస్తాం కదా, దీనికి ఒక చిన్న డాట్ వేసుకోవాలి, కిందకు ఒక డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు పఫ్ హ్యాండ్కి క్లాత్ 6.5 అండి. పైన కింద ఒక 1/2 ఇంచు కుట్టుకుపోతుంది కదండి, 6.5 పెట్టుకోవాలి. మొత్తం 4 ఫోల్డింగ్స్ ఒకే లెవెల్లో ఉండేటట్లు చూసుకోవాలండి. చిన్నది కొంచెం పైకి కిందికి అయినా సరే హ్యాండ్ మాత్రం తేడా వచ్చేస్తుంది కాబట్టి 4 ఫోల్డింగ్స్ ఒకేలా ఉండేటట్లు లెవెల్గా పెట్టుకొని కట్ చేసేసుకోవాలి 6.5 ఇంచెస్కి. ఇప్పుడు కింద మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని హ్యాండ్ లూజ్ పెట్టేసి లైనింగ్ పెట్టేసి లెవెల్గా కట్ చేసుకోవాలండి. ఈ 2 హ్యాండ్సెస్ అండి. ఇప్పుడు పైన పఫ్ కోసం అండి 6 పెట్టుకోవాలి.